హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియోలో 17th క్వశ్చన్ 18th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. 17th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ XYZ అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు కదా, దీంట్లో ఇది ఏబీ అనేటువంటి లైన్, ఇది సిడి అనే లైన్. సో ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అన్నాడు. ఇక్కడ ఏవే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, XYZ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. గివెన్ దట్ AB ఈజ్ ప్యారలల్ టు CD. ఓకేనా, సో AB ఈజ్ ప్యారలల్ టు CD అని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ABCD ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అయినప్పుడు PQ అనేది ఏమవుతుంది, ఈ ABCD ప్యారలల్ లైన్స్ నుండి వెళ్తుంది కాబట్టి ఇది PQ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే అప్పుడు ఈ యాంగిల్ సో ఇవి రెండు కూడా ట్రాన్స్వర్సల్ లైన్కి ఒకే సైడ్ ఉండేటువంటి యాంగిల్స్, అంతే కదా. ఈ PQ అనేటువంటి లైన్కి ఒకే సైడ్ ఉండే యాంగిల్స్, అప్పుడు వీటి యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది కదా. సో అదే ఇక్కడ రాద్దాం. ఓకేనా, 2x ప్లస్ 3x ప్లస్ 80 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా, 180 డిగ్రీస్. ఇక్కడ రీజన్ రాయాలి. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆన్ ద ట్రాన్స్వర్సల్ లైన్ ఈజ్ 180 డిగ్రీస్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 3x అంటే 5x ప్లస్ 80 ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ 5x ఈక్వల్ టు 180. ఈ ప్లస్ 80ని మనం రైట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది, -80 అవుతుంది. సో 180 - 80 అంటే ఎంత అవుతుంది, 100. 5x ఈక్వల్ టు 100 డిగ్రీస్. x ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 100/5, 100 డిగ్రీస్ బై 5. 5 2s 10, 0 ఉంటుంది. సో 20 డిగ్రీస్. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 20 డిగ్రీస్ వచ్చింది. సో నెక్స్ట్ x వాల్యూ వచ్చింది. అదే ఇప్పుడు ఇందులో ABCD రెండు ప్యారలల్స్ అయినప్పుడు దీంట్లో PR అనేది ఇంకొక లైన్ ఉంది. సో ఈ PR అనే లైన్ ఈ ప్యారలల్ లైన్స్ నుండి వెళ్ళినప్పుడు PR కూడా ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది కదా. సో ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి కదా. ఎందుకు, ఇవి రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్. ఓకేనా, ఇవి రెండు ఏమవుతాయి అప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి కదా. సో అది ఇక్కడ రాద్దాం. ఓకేనా, 3x ఈక్వల్ టు y. సో రీజన్ వచ్చేసి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, సో ఇప్పుడు 3x ఈక్వల్ టు y అన్నాం. సో x వాల్యూ మనకు తెలుసు ఎంత, 20 డిగ్రీస్ వచ్చింది కదా. సో 3 × 20 డిగ్రీస్ ఈక్వల్ టు y. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు y ఈక్వల్ టు ఏమవుతుంది, 60 డిగ్రీస్ వచ్చింది. సో ఇంకా మనకి ఇక్కడ ఏం కావాలి, z రావాలి. ఓకేనా, z అంటే ఇక్కడ చూడండి ఇది లైన్. సో y ప్లస్ z ఈక్వల్ టు ఏమవుతుంది, 180 డిగ్రీస్ కదా. ఇది లీనియర్ పేర్ కదా. సో అది ఇక్కడ రాద్దాం. y ప్లస్ z ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకు, లీనియర్ పేర్ కాబట్టి. ఓకేనా, సో లీనియర్ పేర్. సో దట్ ఈక్వల్ టు y వాల్యూ తెలుసు మనకి ఎంత, 60 డిగ్రీస్ ప్లస్ z ఈక్వల్ టు 180. ఓకేనా, అప్పుడు z ఈక్వల్ టు ఏమవుతుంది, 180 - 60. 180 - 60 అంటే 120 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, సో z ఈక్వల్ టు ఎంత వచ్చింది, 120 డిగ్రీస్. సో దేర్ ఫోర్ x ఈక్వల్ టు 20 డిగ్రీస్, y ఈక్వల్ టు 60 డిగ్రీస్, z ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఓకేనా, సో అవే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది, x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ AB ఈజ్ ప్యారలల్ టు CD, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ XYZ అన్నాడు మళ్ళీ. సో ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చారు చూడండి. ఇది AB లైన్, AB. నెక్స్ట్ ఇది వచ్చేసి CD. ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అన్నాడు, AB ప్యారలల్ టు CD.
సో ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ అయింది. అయితే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకేనా. సో చూడండి ఇలా చేయాలో. ఫస్ట్ గివెన్ దట్ AB ఈజ్ ప్యారలల్ టు CD. ఓకేనా. సో AB ఈజ్ ప్యారలల్ టు CD. ఇక్కడ ఎక్స్ 70 degrees ఎక్స్. సో ఈ మూడు కూడా 180 degrees అవుతుంది, అంతే కదా. వీటి యొక్క సమ్ అనేది మూడిటి యొక్క సమ్ అనేది 180 degreesకి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. ఎక్స్ డిగ్రీస్ ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 degrees. రీజన్ ఏంటి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆన్ స్ట్రేట్ లైన్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆన్ స్ట్రేట్ లైన్ 180 degrees అవుతుంది కదా. ఇది స్ట్రేట్ లైన్ పైన ఉన్నటువంటి యాంగిల్స్. సో వీటి యొక్క సమ్ అనేది 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ఈక్వల్ టు 180 degrees ప్లస్ 70 అనేది రైట్ సైడ్ తెస్తే -70 అవుతుంది. సో 180 - 70 అంటే 110 degrees. 2x ఈక్వల్ టు 110, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 110/2. 110/2. 2 5 10, 1 ఉంటుంది, 0 అంటే మళ్ళీ 2 5 10. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 55 degrees వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలిసింది, ఇప్పుడు మనం వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ PAE అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. సో PAE ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కదా. సో ఇక్కడ మనకి ఏ దగ్గర యాంగిల్ తెలుసు, 90 degrees. ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది, ఎంత వచ్చింది 55 degrees. సో ఈ 2 యాంగిల్స్ ఉన్నప్పుడు ఈ వై యాంగిల్ కనుక్కోవచ్చు కదా, థర్డ్ యాంగిల్ కూడా. సో ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఇన్ ట్రయాంగిల్ PAE. ఓకే. సో చూడండి యాంగిల్ P ప్లస్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ E ఈక్వల్ టు 180 degrees, అంతే కదా. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees ఇన్ ట్రయాంగిల్. ఓకేనా. సో P వాల్యూ ఎంత ఉంది, y ప్లస్ యాంగిల్ A 90 degrees ప్లస్ యాంగిల్ E ఇది తెలుసు మనకి, ఎక్స్ వాల్యూ 55. ఓకేనా. ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ y ప్లస్ 90 ప్లస్ 55 అంటే ఎంత అవుతుంది, 145 ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ 145. ఓకేనా. 180 మైనస్ 145 ఈక్వల్ టు 180 మైనస్ 145 ఎంత అవుతుంది, 35 degrees అవుతుంది. ఓకేనా. సో y ఈక్వల్ టు 35. సో ఇంకా మనకి ఏ వాల్యూ కావాలి, z వాల్యూ కావాలి. సో z వాల్యూ అంటే ఇక్కడ ABCD అనేది ప్యారలల్ లైన్స్ అన్నాం. సో ప్యారలల్ లైన్స్ నుండి వెళ్ళేది ఇది CE అనేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, అంతేనా. CE అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు అప్పుడు ఈ యాంగిల్స్ రెండు కూడా ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఒకే సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ ఇవి రెండు కూడా. సో ఇవి రెండు యాంగిల్స్ అయినప్పుడు వీటి యొక్క సమ్ అనేది 180 degrees అవుతుంది కదా. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి. ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా. ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees. రీజన్ సమ్ ఆఫ్ ద interior angles on same side on transversal line. ఓకేనా. మనకి ఎక్స్ వాల్యూ తెలుసు, ఎక్స్ ఎంత వచ్చింది 55 degrees కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 55 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ 55. 180 మైనస్ 55 ఈక్వల్ టు 125 degrees వచ్చింది. ఓకేనా. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 55 degrees. ఓకేనా. సో వై ఈక్వల్ టు 35 degrees, జెడ్ ఈక్వల్ టు 125 degrees. ఓకేనా అండి. సో ఎక్స్ వై జెడ్ వాల్యూసే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. సో ఎక్స్ ఈక్వల్ టు 55 వచ్చింది, వై ఈక్వల్ టు 35 degrees వచ్చింది, జెడ్ ఈక్వల్ టు 125 degrees వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్